హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సూర్లా ట్యూటోరియల్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. గుడ్ న్యూస్ ఫర్ ఆల్ అడ్వకేట్స్ హూ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏబీ 15 నుంచి 19 వరకు ఎవరైతే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారో, ఇంతవరకు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయలేకుంటే వాళ్ళందరి కోసం ఈ యొక్క మంచి గుడ్ న్యూస్ అనమాట. సో నిన్న బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నిన్న దినంన మాకు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ అందరు బార్ కౌన్సిల్కి అందరికీ కూడా చేరుంటుందని ఆశిస్తున్నాను. సో సెక్రటరీ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఏబీ 15 నుంచి ఏబీ 19 వరకు రాసి ఉన్నారో వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ రివిజన్ ఆఫ్ ద రోల్స్ ఆఫ్ ద కౌన్సిల్ అని ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్తో పాటు ఏ అడ్వకేట్ ఏ బార్లో ఉన్నారు, ఎవరు ఫిల్ చేయాలి అనేది కూడా ఒక కంప్లీట్ పీడిఎఫ్ కూడా అదే వెబ్సైట్లో అయితే మనకి పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు ఆ వెబ్సైట్ చెక్ చేసినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ మీకు దొరుకుతుంది. నేను నిన్న నైటే అందరికీ షేర్ చేశాను. ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా చేరకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, మీ అందరికి కూడా షేర్ చేస్తాను. వన్స్ అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు అక్కడ అదే ఆన్లైన్లోనే డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. మీ యొక్క రోల్ నెంబర్ కొట్టిన వెంటనే, మీ ఎన్రోల్మెంట్ నెంబర్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫర్దర్ వీడియోలో కూడా ఎలా అప్లై చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వన్స్ డిక్లరేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బార్ కౌన్సిల్ అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ ద్వారా సిగ్నేచర్ చేయించుకొని సీల్ వేసుకొని ఎంటైర్ డీటెయిల్స్ కావాల్సిన డీటెయిల్స్ అని ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనం పోస్ట్ ద్వారా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అయితే పంపించడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే 4th 9 నుంచి ఆల్రెడీ ఎనేబుల్లో ఉంది. 25th అక్టోబర్ వరకు ఇదైతే వర్క్ అవుతుంది. అలాగే మనం ఏదైతే కొరియర్ చేస్తున్నామో 31st అక్టోబర్ 2025 లోపల మనకి స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అయితే చేరవలసిందిగా ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీకు ఫర్దర్గా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరన్నా మీ పేరు లేదంటే ఖచ్చితంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కాంటాక్ట్ అవ్వండి. లేదు ఫర్దర్ నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా వీడియోలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్లా ట్యూటోరియల్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ thank you so much. Have a nice day. Please don't forget to click on bell icon and subscribe to my channel. So చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Bye bye. Have a nice day.